2-3 మంత్స్లో కేఎస్ బేకర్స్కి వెళ్ళాము. అక్కడ ఎలా మెయింటైన్ చేస్తారు, వాళ్ళ ఫుడ్ ఐటమ్స్ ఎలా ప్రాసెస్లో ప్రిపేర్ చేస్తారు, ఇంగ్రీడియంట్స్ ఎలా వాడతారో ఇవన్నీ చూపించారు మాకు. సో ఇది కూడా మీకు చూద్దామని నేను వీడియోస్ క్యాప్చర్ చేశాను. ఫస్ట్ ఎలాగైనా మాకు సమోసా చేయడం చూపించారు. ఇదంతా సెక్షన్ వచ్చేసి సమోసా చేయడము. ఫస్ట్ దాంట్లో కర్రీ ఎలా చేస్తారు, షీట్స్, ఇది వచ్చి అన్ని షీట్స్ ఒకే లెంత్లో ఒకే థిక్నెస్తో చేయడం కోసం ఈ మిషన్ వాడతారంట వాళ్ళు. సో వాళ్ళు ఒకసారి డవ్ పెట్టిన తర్వాత లోపల పిండి, సో ఇది అనేది ఒకే లెవెల్లో షీట్స్ వస్తాయన్నమాట. సో దట్ ఎక్కువ తక్కువ కాకుండా ఈక్వల్గా ఉంటుంది. నెక్స్ట్ బర్గర్ చేయడం చూపించారు మాకు. బర్గర్లో ఎలాంటి క్రీమ్ వాడతారు, దాని లోపల మసాలా అండ్ వెజిటేబుల్స్ అది. నెక్స్ట్ ఇది బ్రెడ్ ఎలా కట్ చేస్తారు, మిషన్ ఆటోమేటిక్ మిషన్ అది. కూల్ అయిన తర్వాత బ్రెడ్ చేసి కూల్ అయిన తర్వాత దాన్ని లోపల పెడితే పక్కన అన్ని బ్రెడ్ అరేంజ్ చేసినప్పుడు అది స్లైసెస్ లాగా ఎలా కట్ చేస్తుందో చూపించారు. నెక్స్ట్ సెక్షన్ కేక్స్ ఎలా చేస్తారు, నంబర్ ఆఫ్ టైప్స్ ఆఫ్ కేక్స్, వితౌట్ ఎగ్, విత్ ఎగ్, దీంట్లో చాక్లెట్ కేక్స్, బటర్ స్కాచ్, వెనీలా, పైనాపిల్, చాలా ఫ్లేవర్స్ అన్నీ ఉన్నాయి. సో ఇక్కడ వీళ్ళు ఆర్డర్స్ పైన కూడా చేస్తారంటే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిఫరెంట్ డిజైన్స్ కేక్స్. ఫస్ట్ కేక్స్ ఇలా ప్రిపేర్ చేసిన తర్వాత దాన్ని కూల్ అవ్వడానికి అలా పెడతారు వాళ్ళు ట్రేలలో. కూల్ అయిన తర్వాత తీసుకొని దాన్ని లేయర్స్లా కట్ చేసి ఫస్ట్ పైన లేయర్ అనేది కట్ చేసి తీసేస్తారు దాన్ని. సో తర్వాత ఉన్న బ్రెడ్ని, స్పాంజ్ కేక్ని 2 లేయర్స్ లాగా కట్ చేసుకొని దాంట్లో షుగర్ సిరప్, చాక్లెట్ అయితే చాక్లెట్ సిరప్, పైనాపిల్ సిరప్, సో దేనికి ఫ్లేవర్కి ఆ ఫ్లేవర్ వాటర్ యాడ్ చేసి నెక్స్ట్ దానిపైన క్రీమ్ యాడ్ చేస్తారనమాట. యాడ్ చేసి దానిపైన నెక్స్ట్ డెకరేషన్ అనేది స్టార్ట్ చేస్తారు. సో ఒక్కొక్క సెక్షన్ ఆఫ్ పీపుల్ ఒక్కొక్క సెక్షన్ డిఫరెంట్ వర్క్స్ వాళ్ళు షేర్ చేస్తున్నారు అనమాట. అట్లా డిఫరెంట్ వాళ్ళు ఫస్ట్ ఒకరు క్రీమ్ అప్లై చేయడం, ఒకరు చాకో బైట్స్ చిప్స్ యాడ్ చేయడం అట్లా. నెక్స్ట్ ఇది కేక్ బ్రెడ్లో ఎలా, ఇప్పుడు అన్ని బ్రెడ్ అలా పర్ఫెక్ట్గా ఉంటాయి, కానీ సమ్టైమ్స్ ఐరన్ థింగ్స్ కానీ ఏమైనా వచ్చినప్పుడు చూడండి ఇది స్కాన్ చేస్తుంది, ఇలా రెడ్ లైట్ వస్తుందన్నమాట. చిన్న నెయిల్ కానీ ఏది వచ్చినా సరే, పిన్ కానీ అది అలా స్కాన్ చేస్తుంది. సో అది చాలా బాగా అనిపించింది, ఎందుకంటే మన ఫుడ్ ఐటెంలో బై మిస్టేక్ పైన పడవచ్చు. అలాంటివి పడినప్పుడు ప్రతి బ్రెడ్ వాళ్ళు అలా స్కాన్ చేసి వాళ్ళు ప్యాక్ చేస్తారంట. నెక్స్ట్ ఇవి వచ్చి డిఫరెంట్ కేక్స్ ఎలా డిజైన్ చేస్తున్నారు, వాళ్ళు క్రీమ్ అప్లై చేయడం కానీ, చిప్స్, చాకో చిప్స్ అప్లై చేయడం, దాన్ని డిఫరెంట్గా డిజైన్స్ చేయడం. ఈ సెక్షన్లో మొత్తం కేక్స్ డెకరేషన్ చేయడమే ఉంది. ఇక్కడ మాత్రం కేక్స్, డోనట్స్, పిజ్జాస్, బర్గర్స్, బ్రెడ్ ఇవన్నీ చేయడం చూపించారనమాట. ఎలా మనం డవ్ని ప్రిపేర్ చేయడానికి మిషనరీస్ చాలా పెద్ద ఉన్నాయి. సో అవే పిండి మిక్స్ చేసుకుంటారు అనమాట మనం ఇంగ్రీడియంట్స్ వేస్తే. ఇక్కడ చూడొచ్చు వైట్ క్రీమ్ అప్లై చేస్తున్నారు. నార్మల్ కేక్స్కి చాక్లెట్ క్రీమ్ అప్లై చేస్తున్నారు. సో వాళ్ళు అప్లై చేసి వేరే సెక్షన్ వాళ్ళకి మళ్ళీ అన్నీ ఇచ్చేస్తారనమాట కేక్స్ అన్నీ. సో వాళ్ళు అనేది డెకరేషన్ స్టార్ట్ చేస్తారు. మళ్ళీ దానిపైన చిప్స్ అతికించడం కానీ, డిఫరెంట్ డిజైన్స్ చేయడం, దానిపైన ఫ్లేవర్స్ డిఫరెంట్, స్ట్రాబెర్రీ అలాంటివన్నీ. మాకైతే ఆ రోజు మాకు బర్త్డే ఉందని చెప్పేసి 2 కేక్స్ వాళ్ళే చేసి ఇచ్చారనమాట. ఒకటి డోరెమోన్, ఇంకొకటి డిఫరెంట్ 2 కేక్స్ ఇచ్చారు. సో డోరెమోన్ని ప్రిపేర్ చేస్తున్నాను. కేక్ డెకరేషన్ చేసిన తర్వాత క్రీమ్తో, బ్లూ కలర్ క్రీమ్ యాడ్ చేసి ఆ క్రీమ్ని డోరెమోన్ ప్రిపేర్ చేసి ఇస్తున్నారు పిల్లల కోసం. చాలా ఫాస్ట్గా ప్రిపేర్ చేస్తారు అండ్ చాలా బ్యూటిఫుల్గా ఉంది కేక్ కూడా. చూడడానికి ఇంత సింపుల్ అనిపిస్తుంది, కానీ చేయడం కొంచెం సో వాళ్ళకి అలవాటే కాబట్టి పర్వాలేదు, మనకైతే చాలా కష్టం కొంచెం. బ్రెడ్ ఇవన్నీ బేక్ చేయడానికి పఫ్స్, డోనట్స్ సపరేట్ సెక్షన్ ఉందన్నమాట. ఓవెన్స్ చాలా పెద్దవి అండ్ ఫర్మెంటేషన్కి కూడా సపరేట్ సెక్షన్స్ పెట్టి వాళ్ళకి 40 to 1 hour వరకు ఫర్మెంటేషన్ చేస్తారట, 40 minutes వరకు.
చాలా డిఫరెంట్ డిఫరెంట్ డిజైన్స్ చేస్తున్నారు. కార్టూన్స్ కానీ కొంతమందికి డిఫరెంట్ క్యారెక్టర్స్ ఉంటాయి కదా పిల్లలకి ఇష్టం. చోటా భీమ్, సూపర్ మ్యాన్ అట్లాంటి డిజైన్స్, కారు, సైకిల్ డిజైన్స్, కేక్స్ అట్లా. సో వాళ్ళకి ఎలాంటి ఆర్డర్ ఇచ్చినా చేస్తారంట. డిజైన్స్ మాత్రం చాలా బాగా చేశారు. మా ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్న వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి అండ్ కమెంట్ చేయండి. షేర్ చేయడం మర్చిపోకండి. అండ్ ఆఫ్టర్ కేఎస్ బేకర్స్ ఇది వెళ్ళొచ్చిన తర్వాత మేమైతే మోస్ట్ ఆఫ్ ద బేకరీ ఐటమ్స్ అక్కడే కొంటున్నాము. ఎందుకంటే అక్కడ హైజీన్గా చాలా నీట్గా క్వాలిటీగా మెయింటైన్ చేస్తున్నారు వాళ్ళు. సో అది నచ్చిన తర్వాత నాకు కూడా ఓకే ఇది ఇంకా మనం వేరే ట్రస్ట్ దానికంటే ఇది చేయడం బెటర్ అనిపించింది. సో మేము ఇక్కడే తీసుకుంటున్నాము చాలా డేస్ నుంచి. ఐ హోప్ మీకు ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. Thank you friends for watching our video. Keep supporting us, keep subscribe us. Thank you.